తెలివైన వ్యక్తి స్త్రీకి ఈ రెండు విషయాలు చెప్పడు. గుర్తుంచుకో మిత్రమా, నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచమే నీ నేస్తం అవుతుంది. ఎప్పుడూ పడుకునే ఉంటే నీ చాప కూడా నిన్ను అసహ్యించుకుంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. పచ్చనోటు ముందు పలుచనైపోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. దెబ్బలు తిన్న రాయే విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం కాదంటారా? మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతున్నాడు. ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో, అలాగే నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతోనే ఉంటారో వారే నిజమైన స్నేహితులు, ఆప్తులు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంతో దేనితోనూ సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేం పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోడు. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం. ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులేం కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. నీది అనుకుంటే వదలకు. పట్టుదలతో, ప్రేమతో సాధించు. కానీ వద్దనుకుంటే మాత్రం అస్సలు ఆలోచించకు. చిరునవ్వుతో తిరస్కరించు. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లేక ఏదైనా లక్ష్యమైనా, ఏదైనా సరే. ప్రతి కళ్ళు మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు. కొందరి కళ్ళు మన పతనాన్ని, నాశనాన్ని కూడా కోరుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.